హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సరు విక్కీ వరల్డ్. నేను మీ సరస్వతి అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బెంగళూరుకి వచ్చినప్పటి నుంచి చాలా పెద్ద వాన పడ్డము. ఇదేనండి ఫస్ట్ టైం అనమాట. వాటర్ అయితే ఉన్నట్టుండి వర్షం పడింది. వాటర్ అయితే రోడ్ల వెంబడి చాలా ఇదిగా బాగా పారిపోతున్నాయి అన్నమాట. వాటర్ అంతా తొల్లుకుంటూ వెళ్తున్నాయి. ఈవినింగ్ అయితే చాలా బాగుంది. సో సాటర్డే ఈవినింగ్ మండే మార్నింగ్ తీసిన లాగండి ఇది. మా ఇంటి దగ్గర మేము ఇల్లంతా షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడంతా చెత్త అంతా కొంచెం బయట పెట్టాము. కార్డ్బోర్డ్లు అవన్నీ అండి. అవన్నీ సండే మార్నింగ్ వచ్చేసి చెత్త అతను వస్తే అవి బయటకు వేసేసామన్నమాట. సో ఈవినింగ్ బయట వర్షం పడుతుంది. అలాగే పాప పకోడా కావాలంటే చేసేసాను అనమాట. తర్వాత అది చేసిన తర్వాత వచ్చేసి బట్టలన్నీ వర్షం పడుతుంటే తీసేసానండి. ఆరిపోయినాయి బట్టలు. వాషింగ్ మిషన్ అయితే లేదు, మా అక్కయ్యకి ఇచ్చొచ్చాను. పిల్లలందరూ తనకే ఎక్కువ ఉన్నారు కదా అనేసి తనకి ఇచ్చొచ్చాను. నేను డైలీ హ్యాండ్తోనే వాష్ చేసేసుకుంటాను. ఈ బట్టలన్నీ మడత పెట్టేసి తర్వాత వచ్చేసి ఇంకా పకోడా చేసేసాను. తర్వాత ఆయన కూడా వస్తున్నారు అనేసరికి టీ పెట్టాను అనమాట. ఈ బెడ్షీటు పాప నైట్ చలి ఎక్కువ ఉండేసరికి టాయిలెట్ పోస్తుందండి. సో అందుకనేసి ఈ బెడ్షీటు చేత్తోనే దేవేశాను. హ్యాండ్తో దేవేసేసరికి అది ఆరడానికి 1.5 డే పట్టిందనమాట. సో బెంగళూరులో వాషింగ్ మిషన్ లేకుండా బెడ్షీట్లు దేవేయాలంటే చాలా కష్టం అండి. ఎండైనా బాగా రావాలి, లేకపోతే కానీ వాషింగ్ మిషన్ అయినా ఉండాలన్నమాట. ఇది 1.5 డే పట్టింది నాకు ఈ బెడ్షీట్ దేవేయడానికి. సో తర్వాత వచ్చేసి బట్టలన్నీ మడత పెట్టేసి సోఫాలో అంతా నీట్గా క్లీన్ చేసేసానండి. ఈ బట్టలు ఒక్కరోజు అక్కడ వేసేస్తే కానీ ఇంకా సెకండ్ డే నాకైతే కానీ అసలు మడతే బుద్ధి కాదు. సో అందుకనేసి ఎప్పటి బట్టలు ఆ రోజు ఎప్పటికప్పుడు నేను మడత పెట్టేసుకుంటాను. ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటూ ఉంటాను. కానీ బాత్రూంలో అలానే వదిలేసిన బట్టలు, మాసిన బట్టలు ఉంటే నాకు ఎందుకు బాగా అనిపించదు అనమాట. ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోతుంటే మనకు పని తక్కువగా ఉంటుంది. అలాగే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. ఎక్కడ బట్టలు అక్కడ అలాగని ఉంటే కానీ పని అంతా ఏదో ఉన్నట్లుగా అనిపిస్తుంది నాకైతే. కానీ ఉతికిన బట్టలు అక్కడ ఇడ్చేసిన బట్టలు, మాసిన బట్టలు బాత్రూంలో ఉంటే నాకు అస్సలు నచ్చదండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఒళ్ళు బద్ధకం నాకు రియల్గా చెప్పాలంటే. కానీ ఎంత బద్ధకమైనా కానీ తప్పదు కదా ఇంట్లో పని అయితే చేసుకోవడం. సో ఎప్పుడెప్పుడు చేసుకుంటే నేను కొంచెం ఫ్రీ అవుతానన్నమాట. సరే చేద్దాం లేని అక్కడ పడేసాను అనుకుంటే 1 డే కానీ పడేసానంటే ఇంకా బట్టలు అలానే ఉంటాయి. 1 వీక్ అయినా సరే ఇంకా అంతేనండి. అస్సలు ఇంకా వాటిని నేను మళ్ళీ మడత పెట్టేసరికి 1 మంత్ పడుతుందో 2 వీక్స్ పడుతుందో అర్థం కాదనమాట. సో మ్యాక్సిమము చాలా వరకు నేను మడత పెట్టేసుకొని ఎక్కడ ఏ సెల్ఫ్లోటే ఆ సెల్ఫ్లో పెట్టేస్తాను. హైదరాబాద్లో పిల్లలు ఉన్నప్పుడైతే కానీ వాళ్ళు మడత వేసుకుంటారు అనేసి అక్కడ పెడతాను. ఒక్కొక్క రోజు వాళ్ళ బట్టలు వాళ్ళే మడత పెట్టుకుంటారు. లేదంటే కానీ నేను మడత పెట్టేసి టీపాయ్ మీద పెట్టేస్తే వాళ్ళు వస్తూనే ఎవరి సెల్ఫ్లో వాళ్ళు నీట్గా సర్దేసుకుంటారనమాట. అండ్ బట్టలన్నీ మడతేసాను. పాప సెల్ఫ్లోటి పాపకు పెట్టేశాను. అలాగే వచ్చేసి మా వారి సెల్ఫ్లో పెట్టేశాను. నా బట్టలు నా సెల్ఫ్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడంతా సోఫా అంతా నీట్గా సర్దేస్తున్నానండి. ఈవినింగ్ అయింది కదా, దీపం అయి పెట్టుకోవాలనేసి ఈవినింగ్ అయితే ఎక్కడ పనులు అక్కడ నీట్గా చేసేసుకొని దీపం పెట్టుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుందనేసి నేను డైలీ ఈ రొటీన్ అయితే నా డైలీ వ్లాగ్లో ఒక భాగం అన్నమాట. సోఫాలన్నీ నీట్గా సర్దేస్తున్నాను. తర్వాత వచ్చేసి పాప పకోడా చేయమన్నది. సో వర్షం పడుతుంది కదా అనేసి ఇంకా చేద్దాము, బజ్జీలు చేయమన్నది. యాక్చువల్లీ బజ్జీలు మమ్మీ అంటే మిరపకాయలు లేవండి ఇక్కడ. బజ్జీ మిరపకాయలు కూడా మాకు దొరకట్లేదన్నమాట దగ్గరలో. సో అందుకనేసి ఇల్లంతా నీట్గా సర్దేసి సరే బజ్జీలు చేద్దామనేసి ఇంకా అనుకుంటే కానీ లేదనమాట. పకోడా చేసేసాను. ఈవినింగ్ టైంలో తను తింటుంది కదా అనేసి పకోడా అయితే ప్రిపేర్ చేశానండి. నేనైతే చాలా సింపుల్గా పకోడా చేశాను అనమాట. ఎక్కువ ఏం మసాలాలు కానీ శనగపిండి ఒక్కటే నేను కలపనండి. శనగపిండి హాఫ్ కలిపితే ఒక పావంతు బియ్యపిండి కూడా కలుపుతానమాట. ఎందుకంటే శనగపిండి గ్యాస్ కదా, ఎక్కువ తింటే కానీ కడుపు నొప్పి రావడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి. మా వారికి కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, అలాగే నాకు కూడా ఉందండి. సో నాకు కూడా ఇష్టం ఉండదన్నమాట ఎక్కువ శనగపిండి తినడం. ఉప్పు, కారము, జీలకర్ర వేసేసి నేను ఇందులో
బాగా అయితే పిండిని మిక్స్ చేస్తున్నాను అనమాట. సో జీలకర్ర కూడా డైజెషన్కి చాలా మంచిది, అందులో టేస్ట్ కూడా బాగుంటుందండి. సో పిండిని అయితే బాగా ముందు ఆనియన్స్ వేసి ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను పొడవుగా. ముందు ఆనియన్స్ పిండిలో వేసి ఆనియన్ బాగా మెత్తగా కలపాలి, పిండి అంతా కలిపేలాగా అనమాట, కలిసేలాగా. ఆనియన్లో ఉండే వాటర్ అంతా వస్తే కానీ అది బాగుంటుంది. బాగా మనం కలపడంలోనే పకోడా మంచి క్రిస్పీగా మెత్తగా లోపల మెత్తగా వస్తుందండి. సో కొంచెం గట్టిగా కాకుండా కొంచెం మరీ లూజ్గా కాకుండా పిండి కలిపేసుకొని ఇలా అయితే కానీ పకోడా నేను ఆయిల్ పెట్టేసుకొని వేసేసుకున్నాను అనమాట. మంచిగా ఒక సైడ్ మంచి కాలిన తర్వాత సెకండ్ సైడ్ తిప్పుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము పకోడాను వేపుకోవాలండి, లేకపోతే కానీ లోపల పచ్చిగా ఉంటుంది, పైన బ్రౌన్గా ఉంటుంది అనమాట. మీడియంలో పెట్టుకొని బాగా పకోడాను వేయించుకోవాలన్నమాట. ఎక్కువైతే చేయలేదండి, నాకు కనీసం 2 వాయిలు కానీ పూర్తిగా రాలేదన్నమాట ఆయిల్లో వేయడానికి. పిండి అయితే మాత్రం 2 వాయిలు కూడా కంప్లీట్ అవ్వలేదు. సో ఫస్ట్ వాయి అయితే ఎక్కువ వేసాను, సెకండ్ వాయి వేసేటప్పుడు చాలా కొద్దిగానే ఉన్నాయన్నమాట. ఓకేను మా ముగ్గురికే కదా అనేసి అనుకున్నాను. బట్ కానీ మా వారి వల్ల కొలీగ్ కూడా వస్తున్నారు అనేసి అన్నారు. కానీ నాకు ఎక్కువ పకోడా శనగపిండి తినడం నాకు ఇష్టం ఉండదన్నమాట. సో నేను ఒక 2-3 తినేసాను. కొదొకటి వచ్చేసి ఆయనకి మా వారికి వాళ్ళ కొలీగ్కి అయితే పెట్టేశాను అనమాట. వస్తున్నాను పకోడా వేసేప్పుడు ఫోన్ చేశారు, నేను వస్తున్నాను అనేసి ఆయన అన్నారనమాట. పొయ్యి దగ్గర కాలనీయా లేదనేసి నేనైతే కానీ చెక్ చేస్తానండి, తింటానన్నమాట ఫస్ట్ వేసేటప్పుడే. సో మనకు తెలుస్తుంది కదా ఎలా ఉన్నా ఏంటి ఉప్పు తక్కువైందనేసి. నేనైతే ఖచ్చితంగా ఇదైతే చూస్తే వేడి వేడి పకోడా నాకైతే 4 కాలిందనమాట. ఇది ఆదివారం మార్నింగ్. డ్రై చెత్త అతను మేము వచ్చిన 2 వీక్స్ అయిపోయింది, ఇప్పటికి వచ్చాడనమాట. మేము వచ్చిన 10 డేస్కి వచ్చాడు డ్రై చెత్త అతను. సో చెత్త అంతా నేను ఇంతకుముందు చూపించాను కదా, మూటల గట్టున్న కార్డ్బోర్డ్లు వేద్దాం అనుకుంటే ఇక్కడ రాలేదన్నమాట. రమ్మని 2 డేస్ 3 డేస్ చెప్పాము. సో చెత్త వాళ్ళకి ఇచ్చేసామన్నమాట. వాళ్ళైతే సెల్ చేసుకుంటారండి, ఇస్తే మొత్తం తీసుకుపోతాం సార్ అన్నారు. మొత్తం ఇచ్చేసాము. మనీ ప్లాంట్ తెచ్చున్నాను కదా, ఆ మనీ ప్లాంట్ అంతా వచ్చేసి తీగలు అయితే ఎండిపోయాయండి. ఎండిపోయిన తీగలు చూడండి, ఇలా నేను కొన్ని ఇలా పెట్టేసుకున్నాను నేనైతే కానీ. ఇదిగోండి ఇట్లా నాటేసుకున్నాను అనమాట. నాకైతే మీ నాన్న నాటేసుకున్న తర్వాత వచ్చేసి కొన్ని కొమ్మలు కూడా ఈ పక్క దాంట్లో కుండీలో పెట్టేశాను. సో మంచిగా గ్రోత్ అయినాక చూపిస్తానండి. మొత్తం పడేయాలనిపించలేదన్నమాట, సగం కట్ చేసాడు ఆయన. తీగలన్నీ కూడా ఎండిపోయి వాళ్ళు అంతా సెట్ చేశారు కదండి ప్యాకర్స్ మూవర్స్, దాంట్లో చాలా నలిగిపోయింది మనీ ప్లాంట్, మొత్తం చాలా పొడవు పెరుగునింది. దాన్ని అంతా తీసుకొచ్చేసాను. అలాగే ఇది కూడా ఒకటి తీగనమాట నాటేశాను. ఏర్లు వస్తుందో బతుకుద్దో లేదో చూడాలన్నమాట. ఇది వచ్చేసి ఇలా గుమ్మానికి కట్టేశారండి. మొత్తము ఇదేనండి ఈ 2 డేస్ ఈవినింగ్ బ్లాగ్ అండ్ మార్నింగ్ బ్లాగ్ అనమాట. సండే లేయడమే 9కి లేచాము, తర్వాత ఇంటి పనులంతా చేసుకునేసరికి 10 అయిపోయిందనమాట. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి.